అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయాలని రాష్ట్రం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో ఖచ్చితంగా నమోదు చేసేందుకు సర్వే చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏకీకృత కుటుంబ సర్వే యూఎఫ్ఎస్ ప్రారంభిస్తున్నట్టు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ నెల చివరి వారం నుంచి ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభమవుతుందని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేయబోతున్నారు సచివాలయ సిబ్బంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ప్రస్తుత పరిస్థితి తెలుసుకుని రికార్డులు నవీకరించనున్నారు సిబ్బంది. అర్హత కలిగిన కుటుంబం లేదా వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడమే లక్ష్యంగా సర్వే నిర్వహించబోతున్నారు. ఏకీకృత కుటుంబ సర్వే ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా నిజమైన అర్హులను గుర్తించేందుకు కసరత్తు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ సమాచారం ఖచ్చితత్వం పరిపూర్ణతను మెరుగుపరచడమే లక్ష్యంగా సర్వే నిర్వహించబోతున్నారు. ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేపట్టనున్నారు. తద్వారా సమాచారం ఖచ్చితంగా నమోదయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా సాగేందుకు సర్వే ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అర్హులైన అన్ని కుటుంబాలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, సేవలు అందించేందుకు సర్వే చేస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజేష్, సర్వేతో సంక్షేమం అన్న దిశగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అందేలాగా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా యూనిఫైడ్ సర్వేకి సంబంధించినటువంటి ఏకీకృత సర్వేని చేయాలని నిర్ణయించు. దానికి సంబంధించి నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక జీవోను జారీ చేయడం జరిగింది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి వ్యక్తి కుటుంబ డేటాను సేకరించాలి. తద్వారా స్వర్ణాంధ్రలో భాగంగా జీరో పావర్టీ అనే పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకం కూడా ప్రతి కుటుంబానికి, వ్యక్తికి చేరే విధంగా ఈ సర్వే అయితే ఉండబోతుంది. డిసెంబర్ నెలాఖరు నుంచి, అంటే ఈ నెలాఖరు నుండి ఈ సర్వే ప్రారంభం అవుతుంది. వచ్చే నెల జనవరి నెలాఖరు నాటికి ఈ సర్వేని పూర్తి చేయాలని భావిస్తుంది. ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లోకి వెళ్లి లోకల్ గా ఉండే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఈ సర్వేను చేయనున్నారు. ప్రతి వ్యక్తి, అదేవిధంగా కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలు, అంటే అతని ఆదాయ వివరాలు, ఆస్తి వివరాలు, అదే విధంగా పథకాలు, ఏ పథకాలు అందుతున్నాయి, ఏ పథకాలు అందట్లేదు వంటి సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో అప్లోడ్ చేస్తారు. ఆ డేటా రాష్ట్ర సచివాలయం ఉన్నటువంటి ఆర్టీజీఎస్ కార్యాలయానికి చేరుతుంది. దాని ద్వారా ఇప్పటి వరకు, అంటే ఏడాదిన్నర కాలంగా ఎంతమంది లబ్ధిదారులకు పథకాలు చేరాయి, ఇంకెంతమందికి పథకాలు అందలేదు, ఏ కారణాల వల్ల వాళ్ళకి పథకాలు దూరం అవుతున్నాయని డేటాను సేకరించి తద్వారా వాళ్ళ అర్హులు ఎవరైనా ఉంటే కనుక, అర్హులు ఉండి పథకాలు అందని వాళ్ళు ఉంటే వాళ్ళకి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకి కీలక ఆదేశాలు జారీ చేస్తూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం సేకరించడం ద్వారా, ప్రభుత్వం వద్ద డేటా తీసుకోవడం ద్వారా లబ్ధిదారులు ఎక్కడా మిస్ అవ్వకోకుండా పథకాలని పూర్తి స్థాయిలో అందే విధంగా ఈ సర్వే అయితే జరగబోతుంది. ఇప్పటికే మ్యూటేషన్ సంబంధించి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో మ్యూటేషన్ అనేది కూడా పూర్తి చేశారు. కుటుంబ వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి వ్యక్తి, అదేవిధంగా కుటుంబ సమాచారాన్ని సేకరించడం ద్వారా పథకాలలో పారదర్శక తీసుకురావడం, ప్రతి లబ్ధిదారుని ఎంపిక చేసి పథకాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ఈ కుటుంబ సర్వే అనేది జరగబోతుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.